జై నిజ గురుభ్యో నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతము ధరింప అవతరించిన శ్రీమద్ రామడుగు శివరామ దీక్షిత పారంపర్యులైన మద్గురుదీపులు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు, సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పద పంకజములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శివరామ దీక్షిత చూరునిక మనం భద్రాద్రి రామశతక గ్రంథకర్త శ్రీ పరశురామ నరసింహదాస కృతమైనటువంటిది ఈ చూర్ణిక. పరశురామ నరసింహదాసు గారు శివరామ దీక్షిత స్వాముల వారి ప్రియ శిష్యులైన కంబాలూరి అప్పబ్రహ్మం గారి శిష్యులు. పరశురామ వంశం అయినట్టి శ్రీమద్ కౌండిన్యముని గోత్రోద్భవులు. వారి జననీ జనకులు కోటేశ్వర సుబ్బమాంబలు. ఈయన పూర్తి పేరు శ్రీ వెంకట నారసింహ స్వామి. ఆ మహనీయులు ఈ చూర్ణిక భద్రాద్రి రామశతకంలో ఉన్న ఆ శీర్షపద్య శ్రేణి ఏదైతే ఉన్నదో వాటిలో ఉన్న భావమంతా ఈ చూర్ణికలో తెలియజేశారు. అయితే ఈ చూర్ణికకు పెద్దలైనటువంటి వారు సంపూర్ణంగా ఆ చూర్ణిక అందరి భావాన్ని తెలుసుకున్నటువంటి మహనీయుడు. ఇది గురు శిష్య న్యాయంగా తెలియవలసినది, తెలుసుకోవలసినది. నరసింహదాసు గారు చూర్ణికలో ఈ 9లో కూడా, అంటే 9వదైనటువంటి గురుస్థుతి, అలానే తన యొక్క విధానాన్ని చక్కగా ఆ చివరి పాదంలో తెలియజేశాడు. ఇక్కడ గతమందు గురు శిష్యులు ఇద్దరే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఇది రహస్యంగా చెప్పుకునేటువంటి విధానం. పరిపూర్ణ బోధకు ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతము కానీ గ్రంథం కానీ లేదు. వాటిని మనకు అందజేసి బృహద్వాసిష్టము అనే పేరిట అందజేసిన మహనీయులు శ్రీ శివరామ దీక్షితుల వారు. తెలుగులో మనకు ఈ శివరామ దీక్షిత గ్రంథం మహనీయుడైనటువంటి శ్రీధర స్వాముల వారి శిష్యులైన ఈ సిద్ధాంతకర్త అందజేశారు. అందజేయటమే కాకుండా ఇది అందరికీ తెలియచేయాలి అనేటువంటి దృక్పథంతో దీనిని రచించేందుకు పూనుకున్నారు ఆ మహనీయులు. దానిలో మొట్టమొదటే ప్రబంధ కల్పన కథ అనే దానితో ప్రారంభమవుతుంది. 53 ప్రకరణాలతో అచ్చ తెలుగు భాషలో మనందరికీ అర్థమయ్యేటట్లుగా చేశారు. ఈ గ్రంథం తదుపరి కాలక్రమంలో వచ్చినటువంటి వారందరికీ కూడా అదొక దిక్చూసి ఎవరు రాసినా భ్రాంతిరహిత సాంప్రదాయాన్ని గురు శిష్య న్యాయంగా తెలిసినటువంటి వారు ఎవరు దాన్ని చేసిన మూల గ్రంథం అది. అలాంటి వారి శిష్యులైనటువంటి శ్రీ కంబాలూరి అప్పబ్రహ్మం వారి శిష్యులైనటువంటి నరసింహదాస్ గారు. కారణం ఏంటంటే
ఆ చూర్ణికకు సంపూర్ణమైనటువంటి భావాన్ని గురుదేవుని ద్వారా మనం పొందినట్లయితే ఇక సంశయం అనేది ఎక్కడా కూడా దానికి ఆస్కారమే ఉండదు, సంశయరహితమవుతుంది. ఇలాంటి గ్రంథాన్ని అంటే ఇలాంటి చూర్ణికను ఎంతో శ్రమించి సుమారు 30 సంవత్సరాల పూర్వమే ఒక హస్తాక్షరిగా కూర్పు కావించారు శ్రీ వేదాతీత తీరందాసు ఆంజనేయులు వారు. దానిని పుస్తక రూపంగా తీసుకుని వచ్చేందుకు శ్రీ దిండుకుర్తి రమేష్ స్వాముల వారి తోడ్పాటు, వారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. అందున ఈ గ్రంథం ముద్రణ కావించుకొని మనకు అందేందుకు శ్రీ రాచమడుగు లక్ష్మీనారాయణ స్వాముల వారు, అలానే వారితో పాటుగా ఈ గ్రంథ ముద్రణకు అన్ని విధాలా సహకరించినటువంటి వారు శ్రీ మేడం లక్ష్మణ్ గారు, అలానే ఈపూరు శోభారాణి గారు, ఈపూరు రాధికమ్మ గారు, వీరందరూ కూడా ఈ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక అనే పేరిట, ఇవే కాకుండా వేదాతీత తీరందాస ఆంజనేయులు గారు నేత్ర పంచీకరణ, ఎరుక పరిపూర్ణ భావం, అలానే హంసల కాల నిర్ణయ చక్రం. ఈ హంసల కాల నిర్ణయ చక్రం చూసినట్లయితే ఆయన యొక్క ఆ శ్రద్ధ, ఆ ఓపిక మనకు అర్థమవుతుంది. అలానే ద్వాదశాంతం, సమిష్టి బోధానంద, ఉప్పలంచి కృష్ణమూర్తి ఆర్యులు తెలియనటువంటి వారు ఉండరు. తెలుగు మాట్లాడేటువంటి వారందరికీ అచల సాంప్రదాయకులకు ఆయన చిరపరిచితులు. ఆయన యొక్క దర్శన భాగ్యం ఈ మాటలు అంటున్న నాకు నా బాల్యం నుంచి కూడా ఆయనతో అనుబంధం ఉన్నది. ఎక్కడ కూడా ఎవరైనా పొరపాటున వాదమునకు దిగినట్లయితే ఎంతో సున్నితంగా, కోపం అనేది నేను చూడలేదు ఆయనలో. ఏ విషయాన్నైనా సరే మనకు అవగాహన అయ్యేటట్లు చెప్పటంలో దిట్ట. ఆయనకి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఈ శాఖాపరమైనటువంటి అలాంటి భావజాలం ఆయనకు ఏనాడు లేదు. అలాంటి మహనీయుని యొక్క శిష్యులే వేదాతీత తీరం ఆంజనేయులు గారు. వారు ఎంతగా శ్రమించి దీనికి, ఈ చూర్ణికకు ఈ భావార్థ ప్రకాశిక రాశారు అంటే నిజంగా అది నిరుపమానమైనటువంటిది. కూర్పు గావించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి దానిలో కూడా, ప్రతి చూర్ణికలో కూడా ఈ వేదముల యొక్క విధానాలు, ఉపనిషత్తుల విధానాలు, అలానే సాధన సంపత్తి, ఈ దీక్షలు కానీ, అష్టాంగ యోగ వివరణ కానీ, ముద్రాభ్యాసములు కానీ, షట్చక్ర సప్తచక్ర విచారణ కానీ, సాంఖ్య శాస్త్రము కానీ, అలానే పంచభూత పంచకోశ వివరణలు కానీ, జీవతను చతుష్టయ వివరణ కానీ, అవస్థాత్రయాల గురించి ఓంకార నిశిత పరిశీలన కానీ, ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఈ ఈశ్వర తనువులైనటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత మూల ప్రకృతి శరీరాలకు శ్రీ తీరందాసు ఆంజనేయులు గారు అందజేసినటువంటి కూర్పు ఎనలేనిది. ఇలాంటి చూర్ణికను వాగ్రూపంగా తెలియచేసేందుకు నేను గురుసేవగా ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఎక్కడైనా నా తప్పిదం జరిగినట్లయితే దయచేసి శ్రోతలైనటువంటి వారు క్షమించక నన్ను సరిదిద్దండి. ఒక గురుపుత్రునిగా, మద్గురుదేవుని సేవగా నాకు నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇక
ఈ కార్యక్రమానికి తొలి పలుకులుగా శ్రీ తీరందాసు ఆంజనేయులు గారు, అంటే శ్రీ రమేష్ గారితో మాట్లాడిన ఆడియో మీరు విని ఉంటారు. అలానే శ్రీ లక్ష్మీనారాయణ స్వాములు వారు దీన్ని గురించి ఎంతగా చెప్పారు అంటే నిజంగా అది మాటలకు అందరానిది. అంతటి విషయాన్ని చెప్పారు ఈ చూర్ణిక గురించి. అలానే విమల విజ్ఞానానంద జంబోజు లింగమూర్తి ఆర్యులు వారి సందేశం నిజంగా నాలో ఉత్సాహాన్ని నింపింది. చాలామంది చూర్ణిక గురించి నాలాంటి వారు దీని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉంది. వీలున్నంత వరకు అందరూ కూడా శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక ఈ గ్రంథాన్ని మీరు కూడా తెప్పించుకునేందుకు ప్రయత్నించండి. ఇది ఉన్నట్లయితే చాలా సంశయాలు తీరుతాయి. నా వరకు చెప్పాలంటే అచల సాగరం మా గురుదేవులు రచన, దాన్ని నేను వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ శివరామ దీక్షిత చూర్ణిక కూడా నాకు ఎంతో దోహదం చేసింది. అలాంటి దీనిని ప్రారంభిస్తూ పెద్దలకు నమస్సులు తెలియజేస్తూ ఈ భావార్థ ప్రకాశిక శివరామ దీక్షిత చూర్ణిక అందజేసినటువంటి వేదాతీత తీరం ఆంజనేయులు వారికి, అలానే ఈ గ్రంథ ముద్రణకు సంపూర్ణ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా, అలానే దీనికి అంతర్జాతీయ ప్రామాణిక సంఖ్యను అడిగిన వెంటనే ఆ అంతర్జాతీయ ప్రమాణ పుస్తక సంఖ్య మా శిష్యురాలు శ్రీమతి డాక్టర్ పూజారి వరలక్ష్మి గారు దీనికి అందజేశారు. ISBN 978-3-341-0965-8. ఈ అంతర్జాతీయ ప్రమాణ సంఖ్య కూడా కలిగి ఉన్నది. ఈ అవకాశం నాకు లభించటం నా పుణ్యోదయంగా భావిస్తూ ఉన్నాను. జై గురుదేవా.